नमस्ते महोदय। मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। नमस्ते महोदय। नमस्ते अंडी। మనం ఐదవ అధ్యాయంలో నిన్న శబ్ద విషయం చూశాము. శబ్దం అనేది స్ఫోటాత్మక శబ్దమా, లేదా శబ్దం నిత్యమైందా? ఆ శబ్దం విషయం గురించి మనం నిన్న ప్రస్తావించుకున్నాము. ఆ రకంగా అంతకన్నా ముందు సత్ఖ్యాతి అసత్ఖ్యాతి అంటే జగత్ ఉత్పత్తి వేదానికి ఉత్పత్తి ఎలా జరిగిందో చూశాము. సో జగత్ ఉత్పత్తి వేదానికి ఉత్పత్తి సత్ అసత్ ఖ్యాతి ద్వారా ఉత్పన్నమవుతుందని చెప్పుకున్నాము. శబ్ద విషయంలో సాంఖ్య సిద్ధాంతం యొక్క అభిప్రాయం ఏంటంటే శబ్దం అనేది స్ఫోటాత్మకం శబ్దం కాదు. శబ్దం నుంచి స్ఫోటాత్మకం అంటే స్ఫోటాత్మకం కాదని చెప్పుకున్నాము. శబ్దం నిత్యమైందంటే శబ్దం నిత్యమైంది కూడా కాదు అని చెప్పుకున్నాము. మరి ఏంటంటే పూర్వతః సిద్ధ అంటే ముందుగానే సిద్ధమైనటువంటి అంటే ముందుగానే ఉన్నటువంటి అర్థం శబ్దార్థం ఏదైతే ఉందో అదే ఆ శబ్దోచ్చారణ ద్వారా అది అభివ్యక్తమవుతుంది, ప్రకటమవుతుంది, ప్రకాశిస్తుంది అని చెప్పి సిద్ధాంతి నిన్న ప్రస్తావించాలి. అంటే ముందుగానే ఉపస్థితమైనటువంటి అర్థం ఏదైతే ఉందో అది ఉచ్చారణ ద్వారా అది అభివ్యక్తమవుతుంది, దాని యొక్క అర్థస్వరూపం తెలుస్తుంది. ఏ విధంగా అయితే దీపం వెలిగించగానే అక్కడ ఉన్నటువంటి వస్తువులు ఏ విధంగా అయితే మనకు కనిపిస్తాయో అక్కడ అప్పుడు ఉత్పత్తి కాలేదు, పనిచేసే ముందుగానే ఉద్యమానంగా ఉన్నటువంటి వస్తువే అక్కడ పదార్థాలే మనకు కనిపించే ప్రకాశం వేయగానే, అలాగే ఉచ్చరించగానే పనిచేసే విద్యమానంగా ఉన్నటువంటి అర్థబోధన అనేది మనకు కలుగుతుంది అని చెప్పి, అందుకే స్ఫోటాత్మకం శబ్దం కాదు, శబ్దం నిత్యం కూడా కాదు. కానీ ఇది ముందుగానే విద్యమానమైనటువంటి అర్థం ఏదైతే ఉందో అది ఉచ్చారణ ద్వారా అభివ్యక్తం అవుతుంది అని చెప్పి మనం నిన్న చూశాము. అస్తు. సో నేను చెప్పిన పాఠం మీద సందేహం ఉందా? అస్తు. చూడండి, ఈరోజు ఏంటంటే అద్వైత విషయం గురించి మనం అద్వైతం గురించి ఎక్కువ మాట్లాడదా. అంతా కూడా బ్రహ్మమయమే, జగత్ మిథ్య, జీవాత్మ కూడా పరమాత్మ యొక్క అంశం అని చెప్పుకుంటాం కదా. ఆ విషయంలో ఒకటి, ఇది జగత్ అనేది బ్రహ్మమయం కాదు, జీవాత్మ పరమాత్మ యొక్క అంశం కాదు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా కపిల్ మహర్షి దీన్ని ఆయన సూత్ర మాధ్యమంలో ప్రస్తావిస్తున్నారు. చూద్దాం అదేంటో. చూడండి, ఇది మీకు ఈ విషయంలో మీ సూత్రాలు చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ఏంటి విషయం అనేది. చూడండి, 61వ సూత్రం చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది. సత్కార్యవాద కింద చూడండి, సత్కార్యవాద సద్ అసద్భ్యాం వస్తునః ఖ్యానం. సత్కార్య, ఇది 61వ సూత్రానికి భూమిక అండి. 61వ సూత్రానికి భూమిక గమనించండి. సత్కార్యవాద అంటే ముందు సత్కార్యవాద చెప్పుకున్నాం కదా మనం పైన. సత్కార్యవాదం అంటే సత్ నుంచి అంతా అంటే సాంఖ్య సిద్ధాంతం కూడా ఇదే స్వీకరిస్తుంది. అంటే సత్ నుంచి సత్తాత్మక వస్తువు ఉత్పన్నమైంది. సో అదే సత్కార్యవాద సద్ అసద్భ్యాం వస్తునః ఖ్యానం అని చెప్పుకుంటే సత్ అసత్ ద్వారానే వస్తు యొక్క ఖ్యానం అంటే వస్తు యొక్క ప్రకటీకరణం అంటే ప్రాదుర్భూతం అవుతుంది. ఇది చెప్పావు, బాగానే ఉంది, స్వీకరించాము. అది దాన్ని స్వీకరిస్తున్నాడు. అంటే ఆ విషయాన్ని స్వీకరించిన తర్వాత ఇంకో రకంగా ప్రస్తావన చేస్తున్నాడు పూర్వపక్షి, ప్రశ్నిస్తున్నాడు.
సరే, సత్కార్యవాదం బాగానే ఉంది. ముందుగానే విద్యమానటువంటి వస్తువుని ఇక్కడ ప్రాదుర్భూతం అవుతుంది, విద్యమానం అవుతుంది అని చెప్పుకున్నాం. అందుకే సద్ అసద్భ్యాం వస్తున ఖ్యానం, అది సత్కార్యవాద సిద్ధాంతంగా స్వీకరించబడింది. ఎందుకంటే జీవాత్మన కర్మవశాత్ ద్వైవిధ్యమితి అది స్వీకరించిన తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నా అంటే జీవాత్మన కర్మవశాత్, జీవాత్మ చేసే కర్మల కారణంగా, జీవాత్మన కర్మవశాత్ జగత్ వైవిధ్యమితి, జీవాత్మ చేసిన కర్మను బట్టి జగత్తులో వివిధత కనిపిస్తుంది, భిన్నత కనిపిస్తుంది. అది ముందు కూడా ప్రస్తావించుకొచ్చాం. జీవాత్మ చేసే కర్మను బట్టి ఈ జగత్తులో వివిధత, భిన్న ప్రకారాలుగా, భిన్న వాతావరణం, భిన్న ప్రదేశంలో భిన్న రకమైన భిన్నత్వం కనిపిస్తున్నాడు. ప్రతి జీవాత్మలో భిన్న ప్రదేశంలో ఉత్పన్నం అవుతుందన్నమాట. అంటే చేసిన కర్మను బట్టి వివిధత అనేది కనిపిస్తుంది, జీవాత్మలో కావచ్చు, ఈ ప్రకృతిలో కావచ్చు. జగత్ వైవిధ్యం అంతా కూడా జీవాత్మ కర్మ వశాత్, జీవాత్మ చేసే కర్మల కారణంగానే ద్వైవిధ్యం అంటే భిన్నత కనిపిస్తుంది. అది ఎందుకంటే జీవాత్మన ప్రకృతేశ్చ సత్తాం ఆశ్రిత్య సాధ్యతే. అది వైవిధ్యత ఎందుకు కనిపిస్తుందంటే అది ఎలా కనిపిస్తుంది? జీవాత్మన ప్రకృతేశ్చ, జీవాత్మ ప్రకృతి యొక్క సత్తాను స్వీకరించే, అది జీవాత్మ చేసిన కర్మను బట్టి ప్రకృతి విధంగా విపరిణామం, భిన్నత్వం కనిపిస్తుందంటే అది ఎలా సాధ్యమవుతుందంటే జీవాత్మన ప్రకృతేశ్చ సత్తాం, ఆ సత్తని స్వీకరించే అది సిద్ధింపజేస్తున్నాము అని ఇంతవరకు చెప్పిన తర్వాత, పరంతు భవేతాం ప్రకృతి జీవాత్మనౌ, భవేతాం ప్రకృతి జీవాత్మనౌ కింటు, సరే జీవాత్మ ప్రకృతిని ఆధారం చేసుకొని ఆశ్రయించే ఈ సృష్టిలో వైవిధ్యం కనిపిస్తుంది, జీవాత్మ కర్మలో భిన్నత కనిపిస్తుంది. ఇది భవతు భవేతాం ప్రకృతి జీవాత్మను సత్తాం ఆశ్రిత్య ఇది ద్వైవిధ్యం కనిపిస్తుంది, అది ఓకే. కింటు బ్రహ్మాత్మన స్వరూపతో భిన్న వస్తుని నా ఇది కల్పనాయం నిరాకర్తు మహా. కానీ కింటు బ్రహ్మాత్మన స్వరూపత భిన్న వస్తుని నా, కానీ ఇవి జీవాత్మ ప్రకృతి ద్వారానే ఈ సృష్టిలో వైవిధ్యత కనిపిస్తుంది. కానీ బ్రహ్మాత్మన స్వరూపత భిన్నం వస్తుని నా, కానీ రెండు కూడా బ్రహ్మాత్మ స్వరూపం కంటే భిన్నమైనటువంటి కాదు. అంటే ఈ పరమాత్మన స్వరూప, పరమాత్మ యొక్క స్వరూపం ఏతుందో ఆ పరమాత్మన స్వరూపతో భిన్న వస్తుని నా అని చెప్పి నిషేధించాడు. నా ఇది అంటే ఈ పరమాత్మ కంటే భిన్న స్వరూపం కాదు. అంటే ప్రకృతి అనేది, జీవాత్మ అనేది పరమాత్మ యొక్క అంశంలే, పరమాత్మ యొక్క అంశంలే, భిన్నం కాదు. అది భలే నువ్వు జీవాత్మ కర్మవశాత్ ప్రకృతిలో వైవిధ్యం కనిపిస్తుంది, అందులో జీవాత్మ ప్రకృతి అనేది సత్తాన్ని ఆశ్రయించ చెప్పబడింది అంటున్నావు, కరెక్టే అది. కానీ బ్రహ్మ యొక్క స్వరూపం కంటే భిన్నమైనవి కావు ఈ రెండు తత్వాలు. ఏంటి? జీవాత్మ అవదు. ఇప్పుడు ఈ ప్రకృతి అనేది పరమాత్మ కంటే బ్రహ్మస్వరూపం కంటే భిన్నమైనవి కాదు. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది? ఒకటే. అంటే ఈ పరమాత్మ యొక్క అంశంలే, ఈ ప్రకృతి కూడా జీవాత్మ పరమాత్మ యొక్క అంశంలే అని చెప్పి పూర్వపక్షి ఆ విధంగా ప్రస్తావించాడు. అందుకే భిన్న వస్తుని నా ఇది కల్పనాం నిరాకర్తు మహా, ఇది కల్పన ఏదైతే పూర్వపక్షి ప్రస్తావించో దాన్ని నిరాకరిస్తున్నాడు సిద్ధాంతి. ప్రశ్న అర్థమైందా? ఇక స్పష్టంగా చూడండి, ఇక్కడ ఇది అద్వైతం మళ్ళీ వచ్చింది, ప్రస్తావించాను చూడండి. ఇది అద్వైతం అనేది శంకరాచార్య నుంచి వచ్చిందని చాలా మంది అంటుంటారు, కానీ ఇది శంకరాచార్య నుంచి రాలే, అంతకంటే ముందు నుంచే. ఇప్పుడు ఈ మహర్షులంతా, కపిల్ మహర్షి, ఆ శంకరాచార్య అంటే మనకి ఇప్పటి కాలం చెందిన వారు అనమాట. కానీ ఈ ఋషి మహర్షులంతా కూడా అంతకంటే ముందు వాళ్ళు, కపిల్ మహర్షి, గౌతమ మహర్షి చాలా పూర్వకాలంలో ఉండేవాళ్ళు. అప్పటి నుంచి ఈ సూత్రం కపిల్ మహర్షి రచించారంటే ఈ ప్రస్తావన అనేది, ఈ అద్వైతానికి ప్రస్తావన అనేది అప్పటి కాలంలో అన్ని ఆచార్యుల అభిప్రాయం కూడా ఒక మతం ఉండేదన్నమాట. వేరే ఆచార్యులు దీన్ని ఉల్లేఖించేవారు. ఈ విషయంలో ఇక్కడ ఉల్లేఖం వేస్తుంటే శంకరాచార్య యొక్క గురువు గారు కూడా ఈ మతాన్ని ఉల్లేఖించేవారు. ఈ రకంగా దేశకాల పరిస్థితిని బట్టి అక్కడ ఆ రకంగా చెప్పేవాట. అందుకే ఆ నుంచి శంకరాచార్యకి వచ్చింది. డైరెక్ట్ శంకరాచార్య ప్రతిపాదించేది ఇది. ఆ పై గురుగారి నుంచి అప్పటి కాలంలో కూడా ఈ అద్వైతం గురించి అప్పుడు ఉన్నది, ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ కాలేదు. అందుకే ఇక్కడ ప్రత్యక్షంగా కపిల్ మహర్షి యొక్క సూత్రం అంతకన్నా పూర్వకాలం చెందినటువంటి వారు కాబట్టి అది ఆ సూత్రంలో ఇక్కడ ప్రస్తావించబడింది. అంటే ఓకే ఓకే తర్వాత ఆ శంకరాచార్య మొదలైనట్టు ఈ ప్రస్తావన అక్కడ ఈ సూత్రం రాకూడదు. కపిల్ మహర్షి ఈ సూత్రాన్ని ఈ రకంగా స్పష్టంగా ఉల్లేఖించరు. ఉల్లేఖిస్తున్న సూత్రంలో అంటే ఖచ్చితంగా ఇది ఈ ప్రస్తావన అద్వైతం ఇప్పటి నుంచి వచ్చింది కాదు, ఎప్పటి నుంచో వస్తుంది మత సంప్రదాయం. అదే విషయాన్ని శంకరాచార్య అప్పట్లో వాళ్ళ గురువు గారు చెప్పారు కాబట్టి అదే విధంగా ఆయన ప్రస్తావించారు. కాబట్టి శంకరాచార్య నుంచి అద్వైతం స్టార్ట్ అయిందని కాదు, అంతకంటే ముందు నుంచే అది ఆ రకంగా ప్రస్తావించే వ్యాఖ్యానం పద్ధతి భిన్న భిన్నంగా ఉంటుంది. దేశకాలం పరిస్థితిని బట్టి అలా వ్యాఖ్యానించారు. అది కూడా మీకు సమాధానం వస్తుంది ఇప్పుడు. కాబట్టి ఆ అద్వైతాన్ని మనసులో పెట్టుకొని ఇక్కడ ప్రశ్న పూర్వపక్షి అడుగుతున్నారు. అందుకే
ఈ ప్రకృతి జీవాత్మను కారణంగానే కర్మల కారణంగానే ప్రకృతి వైవిధ్యం కనిపిస్తుంది, బాగానే ఉంది. కానీ బ్రహ్మాత్మన స్వరూపంతో భిన్న వస్తున్నవి, బ్రహ్మ స్వరూపం కంటే భిన్నమైన వస్తువులు రెండు కావు. అంటే జీవాత్మ ప్రకృతి రెండు పరమాత్మ యొక్క అంశంలే. ఇటు కల్పన చేసినప్పుడు నిరాకరిస్తూ మహా, ఇటు నువ్వు ఈ రకంగా ఊహించినప్పుడు దానికి నిరాకరిస్తున్నాడు సిద్ధాంతి. ఓకే, ఈ రకంగా నిరాకరించాడు చూడండి. సూత్రం వచ్చి నా అద్వైతం ఆత్మనః. ఎంత స్పష్టం ఇప్పుడు, నా ఆత్మకి అద్వైతం లేదు. నా అద్వైతం ఆత్మనః, ఆత్మకు అద్వైతం లేదు. అంటే ఏంటి ఇక్కడ నా అలా తీసుకోవచ్చు, నా నుండి పక్కన అద్వైతం ఉంది. అద్వైతం నా అద్వైతం కాదంటే ఒకటే, అన్నిటిగా చేసే ప్రస్తావన. అద్వైతం నా అంటే అద్వైతం లేదు అంటే ఒకటి కాదు. నా అద్వైతం నా ఆత్మనః, ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ. ఇక్కడ నా అద్వైతం నా అంటే ఇక్కడ అంటే పరమాత్మ ఒక్కడే కాదు. ఇక్కడ నా అద్వైతం అంటే అద్వైతం అంటే ద్వైతం కాదంటే ఒకడే అంటే పరమాత్మనే. అట్లా పరమాత్మ ఒకడే కాదు అని ఇక్కడ తాత్పర్యం. నా అద్వైత ఆత్మనః, ఆత్మకి అంటే పరమాత్మ, ఇక ఆత్మ అంటే జీవాత్మ కాకుండా పరమాత్మ తీసుకోవాలి. పరమాత్మ ఒక్కడే కాదు. నా అద్వైతం ఆత్మనః, ఆత్మకి అంటే పరమాత్మకి అద్వైతం కాదు అంటే ఒకటే కాదు, ఇంకొక ఆత్మ కూడా ఉంది. ఎలా తెలుస్తుంది? నా అద్వైతం ఆత్మనః అని చెప్తున్నా, ఆత్మ అనేది అద్వైతం కాదని చెప్తున్నా, పరమాత్మ అద్వైతం కాదు. ఎందుకలా? లింగార్ లక్షణాల వలన, అంటే ఆ రకం లక్షణాలు కనిపిస్తున్నాయి కాబట్టి. లింగార్ అంటే లింగ కారణం చేత, లక్షణ కారణం చేత ఆత్మ పరమాత్మ ఒకటే కాదు. నా అద్వైతం ఆత్మనః. ఎందుకు? భేద ప్రతీతే, ఎందుకు దాని యొక్క భేదం మనకు ప్రతీతి కనిపిస్తున్నాడు, అనుభూతి కలుగుతుంది ప్రత్యక్షంగా ప్రమాణాల చేత. ఆత్మ వేరు, కేవలం పరమాత్మే కాదు, పరమాత్మ భిన్నమైన ఆత్మ కూడా అని చెప్పి మనకి దాని లక్షణం ద్వారా తెలుస్తున్నామాట. లక్షణాల ద్వారా, లింగాది లక్షణం ద్వారా, అంటే భేద ప్రతీతే, దాని యొక్క భేదం స్పష్టం కనిపిస్తుంది. ఆత్మ వేరు జీవాత్మ వేరు భేదం మనకు ప్రత్యక్షం కనిపిస్తుంది కాబట్టి. అందుకే నా అద్వైతం ఆత్మనః, ఆత్మకి పరమాత్మకి ఇక్కడ పరమాత్మ ఒకటే కాదు. ఎందుకు? లింగ కారణం చేత, లక్షణ కారణం చేత. ఎటు లింగం అంటే భేద ప్రతీతే, అటువంటి భేదం అంటే జీవాత్మకి పరమాత్మకి భేదము చూపించే లక్షణం భిన్నంగా ఉందన్నమాట. భేదం ప్రతీతం అవుతుంది స్పష్టంగా. అందుకే అద్వైతం నా అద్వైతం ఆత్మకి అంటే పరమాత్మకి పరమాత్మ ఒకటే కాదు అంటే అన్యాత్మ కూడా ఉంది అని చెప్పి సిద్ధాంతి యొక్క అభిప్రాయం. చూడండి, అదే ఇక్కడ భాషలో ప్రస్తావించారు. ఆత్మ నా ఏకవేవ, ఆత్మ అంటే జీవాత్మ తీసుకుంటా చెప్పి ఆయన స్పష్టంగా పక్కన కూడా ఇచ్చాడు. ఆత్మ నా ఏక ఏవ అంటే ఆత్మ ఒకటే కాదు, దాని ఏమన్నా ఆత్మ జీవాత్మ తీసుకుంటా అని చెప్పి పక్కన కూడా స్పష్టంగా నాహి బ్రహ్మాత్మ ఏవా, బ్రహ్మాత్మ ఒకటే మాత్రమే కాదు అంటే బ్రహ్మాత్మ అనేది ఒకటి మాత్రమే కాదు. దీన్ని బట్టి ఏమవుతుంది? కింతు, స్లైడ్ మార్చండి. కింతు అంటే నా ఆత్మ నా ఏక ఏవ అనే పదాన్ని ఆత్మ అంటే ఇక్కడ పరమాత్మ తీసుకోవాలని చెప్పి పక్కన ఇచ్చాడు. నాహి బ్రహ్మాత్మ ఏవ, బ్రహ్మాత్మ ఒకటే కాదు, జీవాత్మ అపి అస్తి, జీవాత్మ అపి అస్తి అంటే బ్రహ్మాత్మే కాదంటే బ్రహ్మనే కాదు అంటే దీని మాత్రమే ఇంకోటి ఉంది అన్నమాట. అందుకే బ్రహ్మాత్మ నా ఏక ఏవ అపితు జీవాత్మ అపి అస్తి, జీవాత్మ కూడా ఉంది అని చెప్పి స్పష్టంగా సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు భాష్యంలో, బ్రహ్మముని భాష్యంలో. కానీ జీవాత్మ అపి అస్తి, చూడండి ఇక్కడ కనిపిస్తున్న స్లైడ్ మీద. ఎందుకంటే లింగా తద్భేద ప్రతీతే, లింగ కారణం చేత ఇంకో భేదం ప్రత్యక్షంగా కనిపిస్తున్నమాట. మన లక్షణం చేత ఈ పరమాత్మ కంటే భిన్నమైన ఆత్మ కూడా ఉందని చెప్పి ఈ లింగ భేదం చేత మనకు ప్రత్యక్షంగా ప్రతీతి కనిపిస్తుంది. కాబట్టి పరమాత్మ ఒకటే కాదు, జీవాత్మ అపి అస్తి. చూడు, పరమాత్మ జీవాత్మ రెండు వేరు చేసి చెప్పాం ఇక్కడ. జీవాత్మ అపి అస్తి ఎందుకంటే లింగా తద్భేద ప్రతీతే, లింగ కారణం చేత దాని భేదం ప్రతీతం స్పష్టంగా కనిపిస్తున్నమాట. ఏంటది? బ్రహ్మాత్మ జీవాత్మనోహో పృథక్ అంటే బ్రహ్మాత్మ జీవాత్మనోహో రెండిటికి పృథక్ అంటే వేరుగా, లింగాత్ అంటే లక్షణం వలన. ఏ లక్షణం? తయోది భేద ప్రత్యక్షత్వాత్ అంటే అటువంటి లక్షణం కనిపిస్తుంది. ఏ లక్షణము అంటే జీవాత్మ బ్రహ్మాత్మ యొక్క లక్షణం. తయో భేద ప్రత్యక్షాత్ అంటే వాటి యొక్క రెండింటికి మధ్య భేదం ప్రత్యక్షం కనిపిస్తున్నమాట. జీవాత్మ వేరు పరమాత్మ వేరు లక్షణం మనకు ప్రత్యక్షంగా లక్షణం ద్వారా తెలుస్తుంది, అంటే వేదమంత్రం ద్వారా తెలుస్తున్నామంట. ఆ రకంగా ప్రత్యక్షంగా చెప్పబడిందంట వేదమంత్రంలో. కాబట్టి ఆ తయోది భేద ప్రతీతి మనకు ప్రత్యక్షం కనిపిస్తుంది. కాబట్టి నా అద్వైతం ఆత్మకి ఆత్మ అంటే పరమాత్మ ఒకటే కాదు, జీవాత్మ కూడా ఉంది. అందుకే జీవాత్మ అపి అస్తి అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు అనమాట.
ఏంటి తద్యత ఎలాగంటే దానికి తయో భేద ప్రత్యక్షాతం చెప్పాం కదా, అన్నిటికి మధ్య భేదం అనే లక్షణం ప్రత్యక్షంగా ఉంది. ఎక్కడ ఉంది ఇది? ఇంత ముందుకు చెప్పుకున్నాం. తద్యత ఎలాగంటే ద్వా సుపర్ణ సయూజ సఖాయం సఖాయ సమానం వృక్షం పరిషశ్వ జాతే తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీతి. అనశ్నన్ అన్యో అభిచాకశీతి. ఇది ఋగ్వేదం యొక్క మంత్రము. 1వ మండలం 164వ సూక్తము 20వ మంత్రం అన్నమాట. సో ఇక్కడ భేద ప్రతీతి స్పష్టంగా కనిపిస్తున్నాడు. ద్వా సుపర్ణ సయూజ సఖాయ సమానం వృక్షం పరిషశ్వ జాతే తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీతి. ఇక్కడ సుపర్ణ అంటే రెండు సుందరమైన అందమైన పక్షులు. సుపర్ణ అంటే ద్వా సుపర్ణ రెండు అందమైన పక్షులు. సయూజ సఖాయ, ఇవి సయూజ అంటే సఖ అంటే రెండు మిత్రతా రూపంలో సఖీ రూపంలో సయూజ అంటే ఒకే చోట ఉన్నాయి. సయూజ అంటే ఒకే చోట ఉన్నాయి. ఎక్కడున్నాయి? మీద ఉన్నాయి. సమానం వృక్షం, సమాన వృక్షం అక్కడ ద్వా సుపర్ణ సయూజ సఖాయ రెండు మిత్రతా రూపంలో ఒకే చోట ఒకే చెట్టు సమాన వృక్షం, ఒకే సమాన వృక్షం మీద ఒక చోట ఒక పక్షి ఉంది, ఇంకో చోట ఇంకో పక్షి ఉంది అన్నమాట. సో సమాన వృక్షం పరిషశ్వ జాతి ఒకే చెట్టు మీద అక్కడ ఉన్నాయి. సో ఇక్కడ సమాన వృక్షం అనే శబ్దం చేత మనకు స్పష్టంగా అవుతుంది. సమాన వృక్షం, వృక్షం అంటే ఈ రెండు పక్షుల కంటే భిన్నమైనది ఒక వృక్షం. అంటే ఇది ప్రకృతి సంకేతం అన్నమాట. అంటే జీవాత్మ రెండు పక్షుల రూపంలో జీవాత్మను పరమాత్మను పోల్చి చూపాం అక్కడ. అవి ఎక్కడ ఉన్నాయంటే ఎక్కడ నివసిస్తున్నారు ఒకే చోట ఎక్కడ ఉన్నాయంటే సమానం వృక్షం పరిషశ్వ జాతే, సమాన వృక్షం మీద ఒకే వృక్షం మీద ఉన్నాయన్నమాట. అంటే దీన్ని బట్టి ఈ రెండు పక్షులు భిన్నంగా ఉన్నాయి, ఈ సమాన వృక్షం అనేది భిన్నంగా ఉంది. అంటే ఈ రకంగా త్రైతవాదాన్ని చూపిస్తుంది. త్రైతవాదాన్ని జీవాత్మ వేరు పరమాత్మ వేరు, అలాగే ఈ వృక్షం అంటే ప్రకృతి కూడా వేరు, భిన్నంగా మనకు దీని ద్వారా సంకేతించబడుతుంది. ఎందుకు దాంట్లో బట్టి చూడు ఇక్కడ పక్కన 2వ అంశంలో తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి. ఆ రెండు పక్షులు ఉన్నాయి, ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉంటున్నాయని చెప్పాము, ఒకే చోట మిత్రతా రూపంలో ఉంటున్నాయని చెప్పాము. తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి, అందులో ఒకటి చెప్పలేదు, ఒకటి ఏదని చెప్పలేదు, అందులో ఒకటి పిప్పలం అంటే అక్కడ ఉండే చెట్టు మీద ఉండే పండ్లు, స్వాద్వత్తి ఆ పండ్లను ఆస్వాదిస్తుంది అని అనుభవిస్తుంది, తింటున్నాడ. స్వాద్వత్తి స్వాదుగా అంటే వాటిని ఉపభోగం చేస్తుందన్నమాట. అనశ్నన్ రెండోదేమో అనశ్న అన్యో అభిచాకశితి. అనశ్న రెండో పక్షి అయితే అనశ్న అంటే తినకుండా అక్కడ భుజించకుండా, అనశ్న అభిచాకశితి కేవలం చూస్తూ ఉన్నామట. ఏం చేస్తుంది ఎలా ఉంది, ఆ భుజించడం లేదు, తినడం లేదు, అనశ్న చూస్తూ ఉందన్నమాట. ఒకటేమో ఒక పక్షి తింటుంది, ఒక పక్షి తినకుండా చూస్తున్నా. భోగం అంటే ఎక్కడైతే భోగం అపేక్ష ఉంటుందో అది ఆ పనిని ఆస్వాదిస్తుంది. ఒకటి ద్రష్టారూపంలో అనష్ట తినకుండా అన్యో అభిచాకశితి, అది వేరుగా ఉండి చూస్తూ ఉంది, ద్రష్టారూపాన్ని చూస్తున్నమాట. ఈ రకంగా ఇక్కడ జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని చెప్పి స్పష్టంగా, అలాగే సమాన వృక్షం చేత ఈ ప్రకృతి కూడా వేరని చెప్పి త్రైతవాదమే మనకి సూత్రంగా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మనకు చెప్పిన ప్రకరణలో అద్వైతం నా అద్వైతం ఆత్మనః, ఆత్మ ఒకటే కాదు అంటే పరమాత్మ ఒకటే కాదు, జీవాత్మ కూడా ఉంది అని ఇందులో మనకు ప్రమాణంగా ఈ సూత్రం ద్వా సుపర్ణ సయుజ సఖాయం సమానం వృక్షం పరిషశ్వ జాతి అని స్వపర్ణ రెండు పక్షులు ఏవైతే ఒకే వృక్షం మీద ఉండి రెండు అక్కడ ఉండే పండ్లను ఒకటి ఆస్వాదిస్తుంది, ఒకటి తినకుండా ద్రష్టా రూపంలో భుజించకుండా సాక్షిభూతంగా ఉంది అని చెప్పి ఇక్కడ మనకు ఆత్మ జీవాత్మ వేదని చెప్పి స్పష్టంగా ఈ మంత్రం ద్వారా తెలుస్తుందండి. అస్తు ఈ రకంగా ప్రస్తావించిన తర్వాత పూర్వపక్షి మళ్ళీ ప్రస్తావిస్తున్నాడు. సరే జీవాత్మ నా అద్వైతం ఆత్మన అంటే పరమాత్మ ఒకటే కాదు జీవాత్మ కూడా ఉంది, బానే ఉంది. అయితే ప్రకృత్యా సహ స్యాత్ బ్రహ్మాత్మనో అభేద. అయితే సార్ నువ్వు ప్రకృతి గురించి ఏం చెప్పలేవు కదా, జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని చెప్పావు, కానీ ప్రకృతి మాత్రం జీవాత్మక అంశము, అది స్వీకరించవచ్చు కదా. సరే జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని చెప్పావు, బానే ఉంది. కానీ ప్రకృత్యా సహ స్యాత్ బ్రహ్మాత్మన అభేద, కానీ ఈ బ్రహ్మ యొక్క అంశమే ప్రకృతి, అందుకే ఆ ప్రకృతిని బ్రహ్మని వేరు చేయకూడదు, అభేదము, రెండు ఒకటే. కానీ ప్రకృతి స్వీకరించవచ్చు కదా అని చెప్పి మళ్ళా పూర్వపక్షి ప్రస్తావన చేశాడనమాట.
ప్రకృత్యా సహా ప్రకృతితోటి బ్రహ్మాత్మన అభేద, బ్రహ్మతోటి అభేదంగా ఉందంటే ఒకటి కలిసిమెలిసి ఉన్నాయంటే బ్రహ్మ యొక్క అంశమే ఈ ప్రకృతి, అది స్వీకరించవచ్చు కదా. సోపిన్న అది కూడా కాదు, ఆ విషయం చెప్తున్నాడు. నా అనాత్మన అపి నా అనాత్మన అపి, ఏంది ఈ ప్రకృతి అంటే అనాత్మ కదా, అంటే చైతన్యం లేదు. నా అనాత్మన అపి, అనాత్మతోటి కూడా సంబంధం లేదు. ఎందుకు? ప్రత్యక్ష బాధ, ప్రత్యక్షంగా బాధ కలుగుతుంది కాబట్టి, ప్రత్యక్షంగా మనం చూస్తుంటే దానికి విరోధం వస్తుందన్నమాట. ప్రత్యక్షానికి విరోధం కలుగుతుంది అంటే ఇంద్రియ గోచరంతో మనం చూస్తుంటే అది ప్రత్యక్షానికి విరుద్ధం అవుతుందన్నమాట. అందుకే నా అనాత్మన అపి అంటే పరమాత్మ యొక్క అంశం ప్రకృతి కూడా కాదు. నా అనాత్మన అపి, చూడు మూడు స్పష్టంగా కనిపిస్తున్నాడు. నా అనాత్మన అపి అనాత్మన అపి, అనాత్మ అంటే జడ ప్రకృతి, జడ ప్రకృతి సంబంధం లేదు అని చెప్పి సిద్ధం. కాబట్టి ఈ రకంగా ప్రస్తావించామట. చూడండి, అందుకే నా అనాత్మన అపి, ఎందుకు? ప్రత్యక్ష బాధ. చూడండి భాష్యంలో అనాత్మ సూత్రంలో అనాత్మ అంటే ఏంటి? అనాత్మన అపి నా అంటే అనాత్మ అంటే జడేనా అంటే జడ ప్రకృతి, అంటే చైతన్యం లేదు కదా, జడ ప్రకృతి. కాబట్టి అనాత్మన అంటే జడేనా అంటే ప్రకృత్యాఖ్యేన ప్రధాన, అంటే ప్రకృతి అని పేరు గల ప్రధాన అని పేరు గల ప్రకృతి, అంటే మూల ప్రకృతి సత్వగుణం రజోగుణం తమోగుణం యొక్క సామ్యవస్థ ప్రకృతి అంటే కదా. ఆ ప్రధాన ప్రకృత్యాఖ్యేన ప్రధానేన అంటే ప్రకృతి అని పేరు గల ప్రధాన ప్రకృతి చేత. ప్రకృత్యాఖ్యేన ప్రధాన రెండు ఒకటి, ప్రధానమైనటువంటి ప్రకృతి ద్వారా సహా అపి వాటితోటి కూడా నా అద్వైతం లేదా అపార్థక్యం లేదా ఐక్యం, మూడు రకాలుగా అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే దీన్ని వేరువేరుగా పర్యాయ శబ్దాలకి చెప్పారు ఇక్కడ. తో ఈ ఎందుకంటే జడేన అంటే అనాత్మ అంటే జడేన అంటే ప్రకృతి ఆకిన దాన్ని ప్రధాన అంటే మూల ప్రకృతి ద్వారా కూడా సహా అపి తృతీయ యోగాన్ని సహయోగాన్ని తృతీయ భక్తి చూపించారు ఇక్కడ. తో నా అద్వైతం అంటే అద్వైతం కాదు, ద్వైతం కాదు, ఒకటి కాదంటే బ్రహ్మ యొక్క అంశం కూడా ప్రకృతి కాదు. నా అద్వైతం అంటే అపార్థక్యం అంటే వేరు కాదు. అపార్థక్యం అంటున్నా, అపార్థక్యం కూడా కాదు. ఐక్యం అంటే రెండు ఒకటి అని కూడా కాదు. పార్థక్యం కాదు అంటే పార్థక్యం రెండు కలిసిమెలిసి ఉన్నాయి అలా కాదు. అద్వైతం అంటే ద్వైతం కూడా కాదు, అంటే ఒకటి కాదు, వేరు అని చెప్పి తాత్పర్యం. ఎందుకు? యతః ప్రత్యక్ష బాధాత్ ప్రత్యక్షం హి దృశ్యతే ప్రకృతి పరిణామం జగత్ నశ్యమానం. ఈ ప్రత్యక్షంగా మనం దృశ్యతే, ప్రత్యక్షంగా చూస్తున్నాము, ప్రత్యక్షమి దృశ్యతే, అది కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? ప్రకృతి పరిణామ, ప్రకృతి పరిణామం చెందుతుంది. అంటే ప్రకృతి సహాయం చేస్తే మనం చెప్పుకుంటూ వచ్చే ముందు కూడా ఈ ప్రకృతి సహాయం చేసి బ్రహ్మాన్ని ఉత్పత్తి చేశాం. అంటే సత్తాత్మకమైన ప్రకృతి నుంచే ఈ జగత్తు యొక్క నిర్మాణం జరిగిందని చెప్పి ముందు చెప్పుకున్నాం. అందుకే ప్రకృతి పరిణామం చెందుతూ ఉంది, నిరంతరంగా పరిణామం చెందుతూ ఉంది అనమాట. అందుకే ప్రకృతి పరిణామం కాబట్టి జగత్ నశ్యమానం, జగత్ నష్టం అవుతుంది. అంటే జగత్ ఇది ఉత్పన్నమైంది, పరిణామం చెందుతుంది కాబట్టి కొంతకాలం తర్వాత నష్టం అవుతుంది, ప్రళయావస్థలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏదైతే ఉత్పన్నమైతే నష్టం అవుతుంది, ఈ జగత్తు నష్టం అవుతుంది చెప్పి మనం కూడా చూస్తున్నాం. వికారం చెందుతుంది మనం కూడా చూస్తున్నాం, నిరంతరంగా పరిణామం చెందుతుంది అది కూడా చూస్తున్నాం అట. కాబట్టి ప్రకృతి పరిణామం అంటే జగత్ నశ్యమానం, జగత్ నశిస్తున్నది. తత్రాపి అక్కడ కూడా ఇది నష్టం అవుతుంది, నష్టం అవుతుంది చెప్పి ప్రత్యక్షంగా చూస్తున్నాం. కానీ తత్రాపి అంటే ఆ ఈశ్వరులో కూడా ఈ జగత్తు పరిణామం, ఒకవేళ పరమాత్మ యొక్క అంశమే ప్రకృతి అనుకున్నాము, పరమాత్మ యొక్క అంశమే ప్రకృతి కూడా అనుకున్నాం. అంటే అదే కదా ప్రకృత్యా సహ స్యాత్ బ్రహ్మాత్మను, ప్రకృతితోటి బ్రహ్మాత్మకి సంబంధం ఉందనుకున్నాం అనుకోండి, అంటే అభేదం అంటే ఒకటే అనుకున్నాం అనుకోండి. ఒకవేళ పరమాత్మ యొక్క అంశమే ప్రకృతి అనుకున్నాం అనుకోండి, ఈ ప్రకృతిని పరిణామం చెందుతూ ఉంది, విపరిణామం చెందుతూ ఉంది, నష్టం అవుతూ ఉంది. కానీ జగత్ నశ్యమానం, ఆ జగత్ నాశనం అవుతుంది, నష్టం అవుతుంది. తత్రాపి అంటే ఆ పరమాత్మలో కూడా, ఎందుకంటే పరమాత్మ యొక్క అంశమే ప్రకృతి అన్నాం కదా, ఆ నస్వరతనే పరమాత్మ కూడా వస్తుంది. తత్రాపి నస్వర ధర్మత్వం ఆపద్యతే, ఈ దోషం వస్తుంది, ప్రత్యక్షానికి బాధ కలుగుతున్నావట. నువ్వు పరమాత్మ యొక్క అంశమే ప్రకృతిని స్వీకరించావనుకోండి, అక్కడ పరమాత్మ యొక్క అంశం జీవాత్మలో ముందు ప్రస్తావించాడు. కానీ అక్కడ ఆ మంత్రం ద్వారా రెండు పరమాత్మ జీవాత్మ చెప్పుకున్నాం.
అంటే ప్రకృతి పరమాత్మ యొక్క అంశమా అంటే పరమాత్మ యొక్క అంశం కూడా కాదు. ఒకవేళ పరమాత్మగా అంశంగా భావిస్తే ప్రకృతి నిరంతరం పరిణామం చెందుతుంది. సో ప్రకృతి నిరంతరం పరిణామం చెందుతుంది అంటే ఆ బ్రహ్మ యొక్క అంశమైనప్పుడు బ్రహ్మ పరిణామం చెందని చెప్పు, అపరిణామి పరమాత్మ అని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ప్రకృతి పరిణామం చెందుతుంది. ఇప్పుడు బ్రహ్మ యొక్క అంశం పరిణామం చెందుతుంది, ఇది నష్టం అవుతుందంటే ఈ నశ్వరత అనేది నశ్వర ధర్మత్వం అనేది ఆ పరమాత్మలో వర్తిస్తుంది. ఆ పరమాత్మలో నష్టం అవుతున్నాడు అంటే పరిణామం చెందుతున్నాడు అనే దోష ప్రసక్తి వస్తుంది. ఇది ప్రత్యక్షానికి విరుద్ధం. మనం ప్రత్యక్షంగా పరమాత్మ అపరిణామ స్వరూపం కలిగిన వాడు, దాంట్లో ఎటువంటి మార్పులు లేవు, ఏకరసంగా అఖండంగా ఉంటాడు ఆయన అని చెప్పి మనకు అపరిణామ స్వరూపం అని చెప్పి పరమాత్మ విషయం చెప్పుకున్నాం. కాబట్టి అది సిద్ధాంతం కూడా. కాబట్టి నశ్వర ధర్మత్వం ఆపద్యతే, ఆ దోషం ఆపత్తిని వస్తుంది. కాబట్టి కింటు కాబట్టి ఈ దోష తత్రాపి అంటే ఆ పరమేశ్వరుడు నశ్వర ధర్మత్వం ఆపద్యతే, ఆ దోషయుక్త ప్రసక్తి వస్తుంది. కింటు సతు ప్రకృతి పరిణమయతి, కింటు అందుకే ఆ దోషం వస్తుంది. కానీ సాతు అంటే ఆ పరమాత్మ ప్రకృతిని పరమాత్మ ప్రకృతిని పరిణామం చేస్తున్నాడు, కానీ వాస్తవం అది కాదు. కానీ ఆ పరమాత్మ సహా అంటే ఆ పరమాత్మ ప్రకృతిని పరిణమయతి, ప్రకృతిని పరిణామం చెందిస్తున్నాడు. అది దీంట్లో మన శ్వేతాస్పద ఉపనిషత్తులు చెప్పుకున్నాం. ఏకం బీజం బహుదా యః కరోతి అంటే ఒక బీజం అంటే ప్రకృతి యొక్క సహాయం చేత బహుదా యః కరోతి, యః కరోతి ఇక్కడ యః అనేది పరమాత్మ సంకేతిస్తుంది. ఏ పరమాత్మ ద్వారా ఈ యొక్క ప్రకృతిని యొక్క ఆరాధన చేసుకుని బహుదా వివిధ రూపత ఉత్పత్తి చేస్తున్నారో ఆ పరమాత్మ భిన్నమైనటువంటి వాటి ప్రకృతి భిన్నమైనని చెప్పి స్పష్టంగా కనిపిస్తుంది. ఒకే పరమాత్మ యొక్క అంశం అయితే అక్కడ భిన్నత్వం అది కనిపించదు అన్నమాట, నశ్వరత్వం కనిపించకూడదు. పరమాత్మ యొక్క అంశం కాదు కాబట్టే మనకు భిన్నంగా చూసుకోవాలి. పరమాత్మ యొక్క అంశం అయితే నశ్వరత ధర్మం, పరమాత్మ దోష ప్రసక్తి వస్తుందన్నమాట. కానీ అలా కాదు. కానీ పరమాత్మ ఈ ప్రకృతి యొక్క ఆ సామర్థ్యాన్ని తీసుకుని మూల ప్రకృతి ద్వారా ఈ బ్రహ్మాన్ని రచిస్తున్నాడు. స్వయంగా ఆయన కర్త నిమిత్త కారకుడు ఉపాదాన కారం కలిగినటువంటి వాడు అనమాట. కాబట్టి ఇక్కడ ప్రకృతి కూడా జీవాత్మ యొక్క అంశం కాదు. నా అనాత్మన ఆపి ప్రత్యక్ష బాధ ఎలా కలిగిందంటే ఒకవేళ ఈ ప్రకృతి పరిణామం చెందుతుంది, పరిణామం చెంది నష్టం అవుతుంది, అదే నశ్వరత్వ దోషం అనేది ఆ పరమాత్మలో వర్తిస్తుంది. కానీ పరమాత్మల సాధ్యం కాదు. కాబట్టి ఇది ప్రత్యక్షంగా విరుద్ధంగా ఉంది. అందుకే ప్రకృతి కూడా బ్రహ్మ యొక్క అంశం కాదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. ఓకే, అర్థమైందండి ఇది. అందుకే సాతు ప్రకృతి పరిణమైతే ఆ పరమాత్మ కానీ అక్కడ అంశం కాదు, నశ్వధర్మం అతనిలో రాదు. ఇంకా ఆయన ఈ ప్రకృతి సృష్టిస్తున్నాడు. అందుకే ఏకం బీజం బహుదా యః కరోతి, ఎవరైతే ఆ పరమాత్మ చేస్తున్నా ఆ పరమాత్మ ఇక్కడ ఈ సృష్టి యొక్క రచయిత, కర్త, ధర్త, సంహర్త. కాబట్టి ఆ నశ్వత ధర్మం అనేది అది కాదు. ప్రకృతి భిన్నమైందే, జీవాత్మ భిన్నమైందే, ఈ ప్రకృతి కూడా భిన్నమైందే, ఆ పరమాత్మ భిన్నమైన తత్వమే. మూడు తత్వాలు తదిత వలని స్వీకరించాలి అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలండి. అస్తు. ఇలా చెప్పిన తర్వాత అస్తు ప్రకృతి వంశరామ. ఇలా చెప్పిన తర్వాత జీవాత్మ పరమాత్మ యొక్క అంశం జీవాత్మ కాదు, పరమాత్మ యొక్క అంశం ప్రకృతి కూడా కాదని చెప్పి ఇలా స్పష్టంగా చెప్పిన తర్వాత సూత్రంలో మహర్షి కపిల్ మహర్షి మళ్ళీ పూర్వపక్షి ఇంకో రకం ప్రస్తావిస్తున్నాడు. సరే, ప్రకృతి కాదు, జీవాత్మ కాదు, పరమాత్మ అంశం కాదు అని చెప్పావు. ప్రకృతి జీవాత్మాభ్యాం ఉభాభ్యాం సహా సకృత్ ఏకాత్మ్యం గతః స్యాత్. ప్రకృతి జీవాత్మాభ్యాం ప్రకృతి జీవాత్మ ఉభాభ్యాం సహా సకృత్ ఏకాత్మ్యం గతః స్యాత్. అంటే సరే ఇది కాదు, రెండు కలిపినప్పుడు అంటే వేరు వేరే కానీ అవన్నీ కలిసిపోయినప్పుడు అంటే ఈ ప్రకృతి అనేది ఈ జీవాత్మ రెండు కలిసిపోయినప్పుడు ఆ మొత్తం ఐక్యం అయిపోతుంది, పరమాత్మ అయిపోతుంది. రెండు కలిసి వేరు వేరు కాకుండా రెండు కలిపినప్పుడు ప్రకృతి జీవాత్మ ఉభాభ్యాం సహా రెండిటితోటి సకృత్ ఏకాత్మ్యం రెండితో ఏకాత్మ్యం అయిపోతుంది, ఒకటే అయిపోతుంది. ఏకాత్మ్యం గతః స్యాత్. అలా ఒకే అలా స్వీకరిస్తే
దానికి అర్థం వచ్చి దానికి సమానం చెప్తున్నాడు. రెండు కలిపినప్పుడు ఒకటే అవుతుంది కదా, ఏకాత్మ అవుతుంది కదా, పరమాత్మ యొక్క అంశం అవుతుంది కదా. మళ్ళీ పూర్వపక్షి అలా ప్రస్తావించి దానికి సమాధానం చెప్తున్నాడు. నా ఉభాభ్యాం అంటే ప్రకృతి జీవాత్మ రెండు కలిపినప్పుడు అప్పుడు పరమాత్మ యొక్క అంశంగా మారిపోతాయంటే అలా కూడా కాదు. నా ఉభాభ్యాం తేనైవ, ఉభాభ్యాం నా తేనైవ. చూడండి భాషలో నా ఉభాభ్యాం తేనైవ అంటే ప్రకృతి జీవాత్మాభ్యాం అంటే ఉభాభ్యాం సహా అపి, ఈ రెండితోటి కూడా నా అద్వైతం గతో భవతి. సో రెండు కలిపితే అద్వైతం వస్తుందా అంటే పరమాత్మ ఒకటే అవుతుందా అంటే జీవాత్మ పరమాత్మ కలిపి మొత్తం అంత కలిపితేనా జీవాత్మ అవుతుంది, జీవాత్మ యొక్క అంశం అవుతుంది అంటే పరమాత్మ యొక్క అంశం అవుతుంది. నువ్వు అలా స్వీకరిస్తేనా అలా కూడా కాదు. ప్రకృతి జీవాత్మాభ్యాం అంటే ఉభాభ్యాం సహాపి రెండితోటి కూడా నా అద్వైతం గతో భవతి, అద్వైతం రాదు అంటే ఒకటేనే సిద్ధాంతం అంటే రాదు. ఎందుకు? తేన పూర్వోక్తేన ఏవ లింగ భేద ప్రత్యక్ష బాధ రూపేణ హేతున, తేన పూర్వోక్త హేతున ఏవ, పూర్వంలో చెప్పిన హేతు ద్వారానే, పూర్వంలో హేతులు చెప్పిన మనం లింగా తద్భేద ప్రతీతే అస్తు క్షమితాలి. ఇక్కడ చూడండి మన భాషలో తేన పూర్వోక్తేన ఏవ లింగ భేద ప్రత్యక్ష బాధ రూపేణ హేతున అని మనకు పైన చెప్పుకున్న మొదటి సూత్రం లింగా తద్భేద ప్రతీతి అంటే లింగ కారణంగా అంటే భేద ప్రతీతి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోటి ప్రత్యక్ష బాధ, ఒకవేళ పరమాత్మ యొక్క అంశం ప్రకృతి కూడా అన్నాం అనుకోండి, ప్రకృతి విధంగా పరిణామం చెందుతుందో అదే దోషము పరమాత్మలో వర్తిస్తుంది, ఆ బ్రహ్మలో వర్తిస్తుంది, పరమాత్మ నస్ఫలం అవుతాడనే దోషం వస్తుంది. కానీ రెండు హేతువుల ద్వారా ప్రత్యక్షంగా బాధ కలుగుతుంది కాబట్టి మనకు ఉభాభ్యాం రెండింటి కలిపినా కూడా పరమాత్మ యొక్క అంశములు కాదు, అందుకే అద్వైతం అక్కడ సిద్ధించదు అని సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. ఓకే, పూర్వపక్షి రెండు ప్రకృతి జీవాత్మాభ్యాం ఉభాభ్యాం సా రెండు కలిపినప్పుడు సకృతి ఏకాత్మ్యం గతః స్యాత్ అప్పుడు ఒకటి అవుతుందేమో అనుకుంటే అలా కూడా కాదు. రెండు కలిపినప్పుడు కూడా ఇదే దోషం వస్తుంది. లింగ భేద ప్రతీతేహే ప్రత్యక్ష బాధ రూపేణ. ఎందుకంటే జీవాత్మ యొక్క లక్షణాలు వేరు, పరమాత్మ యొక్క లక్షణాలు వేరు కాబట్టి రెండింటి మధ్య భేదం ఉంది కాబట్టి, అలాగే ప్రకృతి యొక్క లక్షణాలు భిన్నంగా ఉన్నాయి కాబట్టి అపరిణామిని నిష్ఫలమైంది, పరివర్తన చెందుతూ ఉంది, ఇటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనం అది కూడా ప్రస్తావించడానికి లేదనమాట. అందుకే రెండు భిన్నంగా ఉన్నాయి కాబట్టి మనకు త్రైతవాదాన్ని స్వీకరించాలి, అద్వైతం అయితే కాదు అని చెప్పి సిద్ధాంతి నా ఉభాభ్యాం తేనైవ అంటే ఆ రెండు హేతుల ద్వారానే అని అర్థం. పైన చెప్పిన లింగా తద్భేద ప్రతీతే ప్రత్యక్ష బాధ అనే రెండు హేతుల ద్వారా కూడా మనకు రెండు కలిపినా కూడా ఏకాత్మిక కాదు, పరమాత్మ యొక్క అంశం కాదు, పరమాత్మ అంతా ఒకటి కాదు అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. అలా అడిగిన తర్వాత మళ్ళీ ఇంకో రకం ప్రస్తావిస్తున్నాడు. కథం తరిహి అద్వైత కథనం శృతౌ, మరి ఎందుకంటే అద్వైత కథనం మనకు శృతిలో చెప్పబడింది కదా, సరే నువ్వు శృతి ప్రమాణం చూపిస్తున్నావు, అద్వైత త్రైతవాదం చూపిస్తున్నావు, ఆత్మ వేరు పరమాత్మ వేరు ప్రకృతి వేరు, మన శృతిలో అద్వైత కథనం కూడా వస్తుంది కదా, ఉపనిషత్తులో వస్తుంది, అన్ని గ్రంథాల్లో మనకు చెప్పబడుతుంది, వేదంలో చెప్పబడింది కదా. శృతిలో వేదంలో అద్వైత కూడా కథనం వచ్చింది కదా, మళ్ళీ అద్వైతం అంటే అక్కడ తాత్పర్యం ఏంటి? అద్వైతం ఒకటే కదా, అంటే ద్వైతం కాదు, అంటే జీవాత్మ కాదు ప్రకృతి కదా, కేవలం పరమాత్మే, అక్కడ ఆ కథనం వస్తుంది, అదెందుకు వస్తుంది అని పూర్వపక్షి మళ్ళీ ప్రశ్నించే సిద్ధాంతం. కరెక్ట్ ఏదా అడిగింది? కథం తరిహి అద్వైత కథనం శృతౌ, శృతిలో
చెప్పబడింది. చూడండి, శృతి ప్రమాణం చూపిస్తున్నాడు. ఆత్మావా ఇదం ఏక ఏవ అగ్ర ఆసిత్. ఆత్మావా ఇదం ఏక ఏవ అగ్ర ఆసిత్. ఈ ఆత్మ ఒకటే ఉన్నది అంటే పరమాత్మ ఒకటే ఉన్నది ముందు. ఏక ఏవ అగ్ర ఆసి, ముందు మొట్టమొదటిగా ఈ పరమాత్మనే ఉన్నది. మరి జీవాత్మ పరమాత్మ ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చాయి? మాకు వేదన స్పష్టంగా చెప్పబడింది కదా, ఈ కథనం ఉంది కదా, అద్వైత కథనం. నువ్వు అలా చెప్తున్నావు, కరెక్ట్ అని అడిగింది పూర్వపక్షి. సో శృతిలో ఆత్మావా అంటే ఆత్మకి పరమాత్మ, పరమాత్మవా ఇదం ఏక ఏవ అగ్ర ఆసిత్, ఇదే మొట్టమొదటిగా ఉండేది, ఈ ఆత్మనే ఉండేది అని పూర్వపక్షి మళ్ళీ ప్రస్తావించాడు. దానికి సిద్ధాంతి సమానం చెప్తున్నాడు. అత్ర ఉచ్యతే అన్యపరత్వం అవివేకానాం తత్ర. అన్యపరత్వం అంటే వేరే వాళ్ళ కోసం, ఎవరికి? అవివేకానాం తత్ర. అవివేకి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టిలో అలా చెప్పబడింది. అది అవివేక వ్యక్తులు ఎవరైతే, వివేకవంతులు ఎవరు కాదో వారికి అలా చెప్పబడింది అన్నమాట. అన్ని ఒకటే అని చెప్పినట్టుగా. అవివేకానం తత్ర, అంటే వివేక శక్తి లేదు కాబట్టి, వాళ్ళకి సామర్థ్యం లేదు కాబట్టి, అవివేకం వ్యక్తి ఎవరైతే అజ్ఞానంలో అజ్ఞానాలు ఎవరైతే ఉన్నదో వాళ్ళ పట్ల అది అలా అద్వైతం గురించి చెప్పారు. చూడండి, అన్యపరత్వం, అన్యపడి వేరే వాళ్ళ దృష్టిలో అంటే అవివేకానాం తత్ర. భాష్యం చూడండి, తత్ర అవివేకానాం అంటే అవివేక వ్యక్తులు ఎవరైతే అజ్ఞానంతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో. తత్ర శృతౌ, చూడండి భాష్యం చూడండి, తత్ర శృతౌ కలు అద్వైత కల్పనం. శృతిలో అంటే వేదంలో అయితే అద్వైత కల్పనం చెప్పబడిందో అది ఎవరి కోసం చెప్పబడింది? వివేక రహితానాం ఏవ. వివేక రహిత అంటే వివేకం లేని వాళ్ళు, సామాన్య వ్యక్తులు, సామాన్య ఎవరైతే ఉన్నారో ఆ క్షమత లేదో అర్థం చేసుకునే వారి దృష్టిలో అలా చెప్పబడింది. అంతా ఒకటే అన్నట్టుగా. వివేక రహితానాం ఏవ, అద్వైత కల్పన సృష్టి ఏదైతే చెప్పబడిందో అది ఎవరి కోసం చెప్పబడింది? వివేకవంతులకు కాదు, వివేక రహితమైన వివేకం లేని వాళ్ళకు అది చెప్పబడింది. వివేక రహితానాం ఏవా. ఎందుకు? యత అన్యపరత్వం. ఎందుకంటే అన్యపరత్వం అంటే శృతే అన్యపరత్వం. శృతే అన్యపరత్వం అంటే సృష్టి రచనా పరత్వం అస్తి. ఈ శృతి ఇది ఎందుకంటే ఇక్కడ వేదమతం ఏదో చూపించావు, ఆత్మావా ఇదం ఏక ఏవ అగ్ర ఆసీత్ అని ఒక్క చరణం, ఆ మంత్రంలో ఒక భాగం తీసుకుని రెండో భాగం పూర్తి తీసుకోలేదు. ఒక భాగాన్ని పట్టుకొని నువ్వు ఇది ఆత్మావా ఇదం ఏవ అగ్ర ఆసీత్, ఆత్మ ఒకటే ఉంది అంటే పరమాత్మ ఒకటే ఉంది అని చెప్తున్నావు. ఇది అన్యపరత్వం. ఇక్కడ ఈ మంత్రం ఏదైతే ఇవ్వబడిందో ఇక్కడ ఆత్మ ఒకటే ముందుగా ఉంది అని చెప్పడం లేదు ఇక్కడ. అది అన్యపరత్వం అంటే శృతే అన్యపరత్వం అంటే సృష్టి రచనాత్ పరత్వం వస్తే అంటే సృష్టి రచించే విషయంలో ఈ సందర్భం ఉందండి. ఈ శ్లోకం, ఈ మంత్రం యొక్క అర్థం ఏంటంటే సృష్టి నిర్మించే సందర్భంలో ఉంది ఇది. ఆత్మ పరమాత్మ ఒకటే అని చెప్పడంలో ఈ ప్రకరణం కాదు. ఇది సృష్టి రచనా పరంగా ఈ సూత్రం చెప్పబడింది అన్నమాట. అన్యపరత్వం అంటే శృతే అన్యపరత్వం అంటే సృష్టి రచనా పరత్వం అస్తి. సృష్టి రచనా విషయంలో ఇది చెప్పబడింది. అంతేగాని ఇదమేవ అగ్ర ఆసిత ఆత్మ అంటే ఇది ఆత్మనే మొట్టమొదటిగా ఉన్న ఆ ప్రస్తావన చెప్పడం మీద ఆ ప్రకరణం కాదు. ఇది సృష్టి రచనా పరత్వం, సృష్టి రచనా విషయంలో ఇది చెప్పబడింది ఈ మంత్రము. ఆ రెండో అంశం చూడాలన్నమాట. మంత్రం యొక్క ఒక అంశం ద్వారా చెప్తున్నాం అన్నమాట. రెండో అంశం ఏం చెప్తుంది? అది రెండో అంశం ఇచ్చారు. మొత్తం పూర్తిగా మంత్రం ఇచ్చారు ఇక్కడ. శృతే అన్యపరత్వం, శృతిలో ఇది అన్యపరత్వం అంటే సృష్టి రచనాపరత్వం వస్తుంది. సృష్టి యొక్క రచనా విషయంలో చెప్పబడింది ఈ మంత్రము. ఆత్మ ఒకటే పరమాత్మ ఒకటే అనే విషయం చెప్పలేదు, సృష్టి రచించడంలో విషయంలో చెప్పబడింది. ఏంటది మంత్రము? రెండో భాగము ఆత్మావా ఇదం ఏక ఏవ, ఆత్మావా ఇదం ఏక ఏవ అగ్ర ఆసీత్. ఇది ఒక అంశం, ఒక భాగం. రెండో భాగం దాంట్లో కంటిన్యూస్ ఏంటి? ఆసిత్ నా అన్యత్ కించన మిషత్, నా అన్యత్ కించన మిషత్, నా అన్యత్ కించన మిషత్ స ఈక్షతే లోకాన్ను సృజతే ఇతి. స ఈక్షతే లోకాన్ను సృజతే ఇతి అంటే తాత్పర్యం ఏంటి? ఈ సృష్టి రచించడానికి ముందు ఆ పరమాత్మ ఒకడే ఉన్నాడు, ఒకటే ఉన్నాడు. అన్యత్ కించన మిషత్, అన్ని అన్ని మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్రియ. మిషత్ అంటే కదా తాత్పర్యం, అన్ని సక్రియంగా లేవు. సక్రియ ఆత్మ ఎవరు? కేవలం పరమాత్మని మాత్రమే ఒకడే ఉన్నారు. అంటే ఈ ప్రకృతి కానీ జీవాత్మ కానీ స్వయం శక్తి సామర్థ్యం లేదు. అవన్నీ మూర్ఛావస్థ పడి ఉన్నాయి. ప్రకృతి కూడా శూన్యావస్థలో, సత్వగుణం రజోగుణం తమోగుణ అవస్థలో, ఆ సక్రియ అవస్థ మూల అవస్థలో పడి ఉందన్నమాట. అభివ్యక్త స్థితి లేదు. అది సక్రియంగా ఉండేది ఆ పరమాత్మ ఒకటి సక్రియంగా ఉండేవాడు అని ఆ సందర్భంలో ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇదం ఏవ అగ్ర ఆసిత్ నా అన్యత్ కించన, అన్యత్ కించన, నా అన్యత్ కించన్ మిషత్ అంటే సక్రియంగా, మిషత్ శబ్దాన్ని కూడా గమనించి ఇక్కడ. నా అన్యత్ కించన్ మిషత్ ఏది సక్రియంగా లేదు అంటే జీవాత్మ మూర్ఛావస్థ పడి ఉంది, ఈ ప్రకృతి మూల రూపంలో అలాగే ఉంది, సక్రియంగా లేదు. ఓకేనా? సో ఈ రకంగా సా ఈక్షిత, అందుకే ఆ పరమాత్మ ఈక్షితని చూస్తున్నాడట. లోకాన్ని
ఈక్షతే ఈ లోకాన్ని చూస్తున్నాడు. సృజతే ఇంకా ఉత్పన్నం చేస్తున్నాడు. అలా మూర్ఛావస్థలో పడి ఉన్నటువంటి ఆ సత్వగుణం, రజోగుణం, తమోగుణం యొక్క సామ్యవస్థ ప్రకృతిని తీసుకుని ఆ సృష్టి రచించాడు. ఆ సృష్టి రచన విషయంలో ఈ మంత్రం చెప్పబడింది. కాబట్టి ఈ సృష్టి రచన కంటే ముందు ఆ పరమాత్మ ఒకడే ఉన్నాడు. మిగిలిన జీవాత్మలు అక్కడ జీవాత్మ మూర్ఛావస్థలో ఉన్నాయి. ప్లస్ ఇవి ప్రకృతిలో మూల అవస్థలో ఉంది, అభివ్యక్త స్థితిలో లేదు. నా అన్యత్ కించిన మిషత్ అది సక్రియంగా లేదు. కేవలం పరమాత్మ ఒకడే ఈ లోకాన్ని సృష్టించేవాడు. అంటే అప్పుడు ఆ సందర్భంలో పరమాత్మ ఒకడే. దీని ద్వారా మనం ఆ పరమాత్మ ఒకడే అంటే జీవాత్మ లేదు, ప్రకృతి లేదని చెప్పని అర్థం ఇక్కడ తీసుకోబడదు. అలా ప్రకరణ ప్రకారంగా గ్రహించబడదు. ఇప్పుడు చూడండి, లోకంలో మనం చూస్తామండి, నేను అక్కడికి వెళ్ళానండి, ఎవరు లేదు, ఒక్కడే ఉన్నాడు అన్నా ఒకడే. అంటే ఒక్కడే ఉన్నా అంటే అక్కడ అర్థము, అక్కడ ఎవరు లేదన్నా ఒక అంశం తీసుకున్నా అక్కడ ఎవరు లేని మిగతా వాళ్ళు పడుకున్నారు, సక్రియంగా ఉండేది ఒకరే మేల్కొని ఉన్నారు. ఇప్పుడు అర్థము అక్కడ ఎక్కడికే వెళ్ళి చూసిరామని చెప్పి, అక్కడ ఎవరైనా చూసిరామని చెప్తే అక్కడ ఎవరు లేదండి ఒకరే ఉన్నారని చెప్పాం. అక్కడ ఒకరే ఉన్నారండి అంటే మిగిలిన వాళ్ళంతా నిద్రపోయి ఉన్నారు, లేదా పడుకొని ఉన్నారు, సక్రియంగా లేదు, జాగరూకంగా లేదు. అంటే ఒకరే మేల్కొని ఉన్నారు. ఒకరే ఉన్న తాత్పర్యము ఆ రెండో అంశం తీసుకోకుండా ఒకరే ఉన్నానగానే మిగతా వాళ్ళు లేదని అర్థమైతే రాదు కదా. అక్కడ ఒకరే ఉన్నారు అంటే ఒకరే జాగరూకంగా మేల్కొని ఉన్నారు, మిగిలిన వాళ్ళతో నిద్రపోతున్నారు, అర్థం తీసుకోవచ్చు కదా సందర్భాన్ని బట్టి. కాబట్టి ఇక్కడ కూడా నా అన్యత్ కించిన మిషత్ ఆ ఒక్కడే పరమాత్మ సక్రియంగా ఉండేవాడు, సత్తాత్మకంగా సామర్థ్యం ఉండేది. పరమాత్మ సక్రియ అవస్థలో ఉండేవాడు. ఆ సక్రియ అవస్థ ఉన్నాడు కాబట్టి మనకు ఈ సృష్టి ఈ లోకాన్ని సృజతే ఈక్షతే అది సృష్టించాడు, అది చూస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఆ రకంగా మనం ఇక్కడ తీసుకోవాలి. అన్యత్ కించిన మిషత్ అంటే అక్కడ వేరే జీవాత్మ కానీ ప్రకృతి కానీ సక్రియంగా లేవు, పరమాత్మ సక్రియంగా ఉండేవాడు. ఆ రకంగా సృష్టి రచన విషయంలో మనం చూసుకోవాలి. సక్రియంగా ఉన్నాడు కాబట్టి ఈ సృజతే హి లోకాన్ని ఈ లోకాన్ని సృజించాడు, ఇంకా దాన్ని చూస్తున్నాడు అనమాట అని చెప్పి ఈ రకంగా తీసుకోబడింది. అందుకే దీని యొక్క అర్థం చూడండి, సృష్టితః పూర్వం చేష్టమాను బ్రహ్మాత్మ హి జీవాత్మనో సృష్టితః పూర్వం అంటే సృష్టి కంటే పూర్వం ముందు చేష్టాత్మన బ్రహ్మాత్మ చేష్టాయుక్తమైనటువంటి కేవలం ఎవరంటే ఆ బ్రహ్మాత్మనే. చేష్టాయుక్తమైన జీవాత్మ లేదు, ప్రకృతి లేదు. చేష్టాయుక్తమైనది సక్రియంగా ఉండేది చేష్టాత్మన అంటే బ్రహ్మాత్మ హి అంటే బ్రహ్మాత్మ మాత్రమే సక్రియంగా ఉండేది. ఆసిత్ బ్రహ్మాత్మ హి ఆసిత్ సృష్టితః పూర్వం సృష్టి కంటే పూర్వము చేష్టాత్మన అంటే చేష్టాత్మ బ్రహ్మాత్మ హి ఆసిత్ బ్రహ్మాత్మ మాత్రం ఉండేది. జీవాత్మనో నిశ్చేష్ట జీవాత్మ నిశ్చేష్టంగా ఉండేది అంటే అలా మూర్ఛావస్థలో పడి ఉన్నాయన్నమాట. జీవాత్మన నిశ్చేష్ట ఆసన్ అన్ని జీవాత్మలు నిశ్చేష్టంగా పడి ఉన్నాయట అంటే ఆ మూర్ఛావస్థలో పడి ఉన్నాయన్నమాట. నిశ్చేష్ట ఆసన్ ఉన్నాయి చూడు, ఆసన్ బహుశని ఇచ్చారు. జీవాత్మ అనేకంగా కాబట్టి ఇక్కడ క్రియాపదం ఆసన్ నిశ్చేష్ట ఆసన్ అని చెప్పి చెప్పబడింది. పరమాత్మ ఒకటే, జీవాత్మ అనేకం కాబట్టి జీవాత్మన నిశ్చేష్ట ఆసన్ని మూర్ఛావస్థలో పడి ఉన్నాయి. ప్రకృతి రపి అంటే ప్రకృతి కూడా నిశ్చేష్ట ఆసి ప్రకృతి ఒకటే కాబట్టి ప్రకృతి రపి నిశ్చేష్ట ఆసి ప్రకృతి నిశ్చేష్టంగా ఉన్నది అంటే ఆ మూల అవస్థలో పడి ఉందన్నమాట. అది సక్రియంగా లేదు. సో సక్రియాత్మ ఎవరు? పరమాత్మే సక్రియంగా ఉండేవాడు, ఆయన్నే ఈ సృష్టిని రచించాడు. అది ఈ రకంగా సృష్టి రచన పరంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఎందుకు మన సృష్టిలో ఇలా చెప్పబడింది అద్వైత కథనం అంటే అద్వైత కథనం కానీ అది సృష్టి రచనా పదంలో అప్పుడు అద్వైతం ఏదో చెప్పింటే ఈ సృష్టి నిర్మించడానికి ముందు ఎవరున్నా పరమాత్మ సక్రియంగా ఉన్నాడు, అప్పుడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అక్కడ ఆ అంశం తీసుకొని మీరు పరమాత్మ ఒక్కడని చెప్తే అది యుక్తి సంగతం కాదు. దాని రెండో అంశం తీసుకోవాలి. మంత్రం యొక్క రెండో భాగం తీసుకున్నప్పుడు ప్రకరణం ఏంటో సందర్భం ఏంటో తెలుస్తుంది అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించండి. అస్తు, ఇందులో అర్థమైందండి? సందేహం ఉందా? ఇక్కడ అద్వైత విషయంలో మీకు కొద్ది క్లారిటీ వచ్చింది అనుకుంటాను. అద్వైతం కాదు, పరమాత్మ వేరు, జీవాత్మ వేరు, ప్రకృతి వేరు, ఈ పరమాత్మ వేరు చెప్పి మనకు ఈ మహర్షి కపిల్ మహర్షి ద్వారా ప్రణీతమైనటువంటి సూత్రాల ద్వారా మనకు ప్రస్తుతంగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే సూత్రం ఉంది కాబట్టి మన ప్రస్తుతం భాష కూడా కాదు, సూత్రం ఉంది, మనకు సూత్రం చెప్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఈ సూత్రం ఎప్పుడుది? శంకరాచార్య కంటే ముందు నుంచే ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన గ్రంథాలు కదా సూత్రాలు, అంతకంటే ముందు కాలం చెందిన వారు ఈ ఋషి మహర్షులు అంతా కూడా. కాబట్టి ఈ ప్రస్థానం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది అన్నమాట. అలా జరుగుతుంది కానీ ఇది కాదని చెప్పి అక్కడ ఆయన
ఈ సూత్రంలో ఉల్లేఖించాల్సి వచ్చిందన్నమాట. మహర్షి కపిల మహర్షి కూడా ఇక్కడ చెప్పవలసి వచ్చిందన్నమాట. శంకరాచార్య నుంచి వచ్చిన ఉంటుంది ఇది మనకు కేవలం అలా చెప్పబడింది. కానీ ఇది పరంపర అనేది దీని యొక్క అద్వైత విషయం గురించి ముందు నుంచి అలా ప్రస్తావించేవాళ్ళు. అది ఎందుకు ప్రస్తావించారు చెప్పే వివేక రహితానాం ఏవా అంటే సామాన్య వ్యక్తులకు ఆ రకంగా ప్రస్తావించవన్నీ అర్థం కాదు. అన్ని పరమాత్మ అంతా అని చెప్పి ఆ రకంగా ఏదో ప్రయత్నం చేసి పురుషార్థం చేసేందుకు ముందుకు వెళ్తారని చెప్పి అక్కడ వివేక రహితమైన వ్యక్తులకు అలా చెప్పబడింది. కానీ ఇది సృష్టి రచనా పరంగా ఉంది అని చెప్పి మనకు రెండో అంశం ఆ మంత్రం యొక్క రెండో భాగం ద్వారా మనకు స్పష్టంగా అర్థమైందండి. అస్తు ఇది మనకు వ్యక్తిగతంగా అయితే మనకు ఋషి సూత్రం కాకపోతే మనం నిజంగా దాన్ని సందేహించే వాళ్ళం. ఋషి మహర్షి కపిల రచన సూత్రాలు అని ఋషి అంటే మనకు ప్రామాణిక వ్యక్తి కాబట్టి ఇది సూత్రాల ద్వారా కూడా మనము ఈ విషయాన్ని మనం ఆలోచించవచ్చండి. కాబట్టి అది సామాన్యంగా ఒక ప్రవాహం నడుస్తుంది. అప్పట్లో అలా గురించి చెప్పుకుంటూ వచ్చారు. దేశకాల పరిస్థితిని బట్టి అప్పుడు అంతా కొంచెం చాలా విద్యకి ప్రాచుర్యం కొంచెం తగ్గిపోవడం వలన అలాగా దేశకాల పరిస్థితి బట్టి అలా ప్రస్తావించారు. కానీ సిద్ధాంతం వాళ్ళు కూడా అలా కాదు, వాళ్ళు కూడా అలా స్వీకరిస్తున్నారు. కానీ ఇవి మూడు తత్వాన్ని భిన్నంగా యథార్థంగా తెలుసుకోవాలి అని చెప్పి ఇక్కడ సిద్ధాంతం ప్రత్యక్షంగా ఈ సూత్రాల ద్వారా చెప్పబడింది, మనకు అర్థమవుతుంది కూడా. అస్తు ఇందులో ఒక సందేహం ఉందండి? శోభనాథుడి గారు. మహోదయ చివరి సూత్రం ఇంకోసారి చెప్పరా? ఆత్మావా ఇదమేవ అగ్ర, అది ఇంకొకసారి. అంటే పూర్వపక్షం ఏంటంటే ఆత్మావా అంటే శృతిలో ప్రమాణం ఇవ్వబడింది, అద్వైత కథనం వస్తుంది కదా, మళ్ళీ నువ్వెందుకు అద్వైతం కాదు ద్వైతవాదాన్ని ప్రస్తావిస్తున్నావు? ఇక్కడ అద్వైతం యొక్క ప్రసంగం శృతిలో చెప్పబడింది. ఏం చెప్పబడింది? ఆత్మావా ఇదం ఏక ఏవ అగ్ర ఆసీత్. ఆత్మ అంటే పరమాత్మే, ఈ పరమాత్మ ఒకటే ఉండేది. అంటే సృష్టి కంటే ముందు పరమాత్మ ఒకటే ఉండేవాడు. జీవాత్మ ప్రకృతి లేదు. అంటే ఇవన్నీ కూడా పరమాత్మ ఒకటే అని చెప్పబడుతుంది కాబట్టి పరమాత్మ యొక్క అంశం. కానీ మనకు జగత్తు కనిపిస్తుంది, ఈ ప్రకృతి కనిపిస్తుంది, ఈ జీవాత్మ కనిపిస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క అంశములే. అందుకే అద్వైతం స్వీకరించాలి. ఇక మనకు వేదమంత్రం అద్వైత కథనం వచ్చింది అని పూర్వపక్షి ప్రస్తావిస్తున్నా అన్నమాట. కానీ సిద్ధాంతం చెప్పాడంటే ఇదం ఏవ అగ్ర ఆశిత్ అంటే ఒక్కడే ఉన్నాడు. ఎప్పుడు సృష్టిని నిర్మించడానికి ముందు పరమాత్మ ఒకడే సక్రియంగా ఉన్నాడు. ఆ జీవాత్మని మూర్ఛావస్థలు పడి ఉన్నాయి, ప్రకృతి కూడా నిశ్చేష్టంగా ఉంది. కానీ పరమాత్మ ఒకడేం కాదు. ఇక్కడ ఇదం ఏక ఏవ అగ్ర ఆశిత్ అనేది, ఇక్కడ ఏక ఏవ అనేది సృష్టి కంటే ముందు సక్రియంగా ఉండాలని చెప్పడం అది తీసుకోవాలి. ఈ మంత్రం అనేది సృష్టి రచించే విషయంలో అప్పుడు ఒకడే ఉన్నాడు. ఆ ఒక్కడే ఆ పరమాత్మే ఈ సృష్టిని రచించాడు, జీవాత్మ సచేష్టంగా చేశాడు అని చెప్పి ఈ మంత్రం ద్వారా చెప్పబడిందండి. అందుకే మళ్ళీ ఎందుకు అలా చెప్పబడింది అంటే అన్యపరత్వం, ఇది సృష్టి రచన విషయంలో చెప్పబడింది కాబట్టి అవివేకానం అంటే వివేకరహితానం ఏవ, అలాగా అద్వైత కల్పన అక్కడ చెప్పబడింది. అంటే వివేకరహితం అంటే వాళ్ళు అలా ఆలోచించారు, అంతేగాని వాస్తవం సృష్టి రచన విషయం అలా చెప్పబడింది, వాస్తవంగా అలా కాదు అని సిద్ధాంతి. అన్యపరత్వం అంటే సృష్టి రచనా పరత్వం, ఇదం మంత్రం అంటే ఈ మంత్రం అనేది ఉంది. అది రెండో పూర్తిగా మంత్రం తీసుకొని మంత్రం యొక్క ఒక భాగం ద్వారా చూస్తే అలాగే అనిపిస్తుంది. రెండో భాగం చూస్తున్నా అది సృష్టి రచన విషయంలో చెప్పబడింది, ఆ ప్రకరణలో చెప్పబడింది, అది తీసుకోవాలి అని సిద్ధాంతి ఇక్కడ ప్రశ్నించండి. అస్తువా? ధన్యవాదాలు మహోదయ. కాబట్టి దీంట్లో మనకు ఏది ముఖ్యమని కాదు, అద్వైతం దీంట్లో మనకు అది వాస్తవంగా మనకు సామాన్య వ్యక్తులు మన లాంటి వాళ్ళకు ఆలోచించాల్సిన విషయం కాదండి. అద్వైతం ముందు ఆత్మ వరకు అందరూ వెళ్ళాల్సిన ఒకటే మార్గమే. తర్వాత మనకు వివేకం పెరిగే కొద్ది అందరికి స్పష్టత అవుతున్నట. మనకు సూత్రాలు కొంచెం తెలుసు కాబట్టి ఇట్లా దీంట్లో ప్రామాణికంగా మన ఋషికృత భాషలు చదువుకుంటున్నాం కాబట్టి మనకు చెప్పుకుంటున్నామట. కొందరికి చాలా, ఎందుకంటే మొదటి నుంచి ఎలా వింటూ వస్తుందో మనకు మనసులో అదే కూర్చో ఉంటుందన్నమాట. ఒకేసారి మనకు అవి వెంటనే అవి మారిపోవు, వెంటనే మారవన్నమాట. అవి అంటే మనకు నిదానంగా అర్థమవుతుంది. మన శాస్త్ర అధ్యయనం చేసే కొద్దీ ఎక్కడ అన్ని రకాల ప్రమాదాలు చూసిన కొద్దీ అప్పుడు యథార్థం అవుతుంది. కాబట్టి మనకు అంత ఆ విషయంలో ఆత్మ పరమాత్మ యొక్క అంశమా జీవాత్మ ఏదన్నా కానీ ముందు మన ఆ లక్ష్యం అయితే మనలో ఉండే అవిద్య అంధకాన్ని తొలగించుకుని ముందు మన ఆత్మ యొక్క సాక్షాత్తం చేసుకోవాలి. అంటే పరమాత్మ సాక్ష్యం చేసుకోవడం ముఖ్య లక్ష్యం అట.
దానికి ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి, మన అవిద్య దోషాలు ఏవైతే ఉన్నాయో, కామక్రోధ లోభం మద మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో, రాగం ఏదైతే ఉందో మనం తొలగించుకున్నప్పుడే అప్పుడు నిర్మలత్వం ద్వారా ఆ పరమాత్మ దర్శించుకోగలుగుతాం. అటువరకు ప్రక్రియ అంతా అందరికి ఒకటే ఉంది. మనం దీన్ని ఆ పరమాత్మ ఒకదా లేదంటే జీవాత్మ యొక్క అంశమా, పరమాత్మ యొక్క ప్రకృతి యొక్క అంశమా, ఇవి మనం దానివల్ల ఆలోచించమని దాంట్లో మన సాధనలో మన ముక్తి ప్రాప్తి ఏమైనా బాధ కలుగుతుందా, దాంట్లో ఏం విషయం కాదు. ఇది సూక్ష్మ విషయము. ఆడికి పోయినాక విద్వాంసులు, పండితులు, ఋషి మాస్టర్లు ఆలోచించాల్సిన విషయం అట. అక్కడ దాంట్లో అది చెప్పడానికి అర్థం చేసుకున్న పద్ధతి ప్రకారం భిన్న భిన్నంగా ఉంటుంది. కాబట్టి మన ఎటువంటి విషయాలు, సూక్ష్మ విషయాలు ఏంది ఇలా చెప్పబడింది అలా చెప్పబడింది దాని గురించి సూక్ష్మంగా ఆలోచించకుండా మన లక్ష్యం ముందు, అందరికి లక్ష్యం ఆత్మ వరకు, అందరూ ఒకటే మార్గం. అది పరమాత్మ యొక్క అంశమా, జీవాత్మ లేదంటే స్వతంత్రంగా ఉందా, అది మనకు తర్వాత మనకు మన యథాయథ మనకు వివేకం పెరిగే కొద్దీ, జ్ఞానం పెరిగే కొద్దీ యథార్థ స్పష్టంగా అర్థమవుతుంది. శాస్త్రం అధ్యయనం చేసే కొద్దీ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పూర్వపద ప్రసంగం తెలుసుకున్నాం అనుకోని యథార్థం తెలుస్తుంది. మనకు సామాన్యంగా సంస్కృతం మీద మనకు అవగాహన లేదు కాబట్టి మనం ఎక్కడ ఏది ఇవ్వబడింది, ఎలా చెప్పబడింది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అది ఏదో ఒక్కొక్క రకంగా కథనం చేస్తారు. ఆ దేశకాల పరిస్థితిని బట్టి అలా వ్యాఖ్యం చేసుకుంటూ వస్తున్నాం. ఒక పరంపర స్టార్ట్ అయింది, అలా పరంపరలు వెళ్తూ ఉన్నదన్నమాట. అంటే అది మనకు అది విషయం కాదు, సూక్ష్మ విషయము. కానీ ముందు మనలో ఉండే దోషాలను తొలగించుకోవడం, రాగాన్ని తొలగించుకోవడం, మన అవిద్యను తొలగించుకోవడం మన ముఖ్య లక్ష్యం. అవిద్య తొలగిపోయే కొద్దీ యథాత్మ జ్ఞానం కూడా మనకు స్పష్టమవుతుంది. కాబట్టి ఇక్కడ ఆ ప్రస్తావన ముందు నుంచే ఉంది కాబట్టి, శంకరాచార్య కొంచెం ముందు నుంచి ప్రస్తావన ఉంది కాబట్టి మహర్షి కపిల మహర్షి కూడా దీన్ని ఇక్కడ సూత్ర రూపంలో ఆయన ఖండించాల్సి వచ్చింది, నిరాకరించాల్సి వచ్చిందన్నమాట. నిరాకరించాలన్నమాట. ఈ రెండు వేరు, ద్వైతవాదమే మనం స్వీకరించాలి అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. అందుకే జీవాత్మ అపి అస్తి అని చెప్పి చెప్పబడింది ఇక్కడ. అలాగే ప్రకృతి విషయంలో నా అనాత్మన అపి, ఆత్మ అంటే ప్రకృతి కూడా కాదు, అంటే పరమాత్మ యొక్క అంశం కాదని చెప్పి అక్కడ ప్రస్తావించబడింది. ఈ సూత్రాలకు ఏ విధంగా వ్యాఖ్యానిస్తారు, ఒకేలా అన్య సూత్రకాలు వ్యాఖ్యానించమని చెప్పి దీనికి ఏ రకంగా వ్యాఖ్యానించి చూడండి. ఓకే, ఇదే సూత్రాలు మహర్షి కపిల మహర్షి యొక్క ఈ 4 సూత్రాలు ఎక్కడి నుంచి 61వ సూత్రము, 62, 63, 64 ఈ 4 సూత్రాలకు వాళ్ళు వేరే విధంగా ఏ విధంగా వ్యాఖ్యానించగలుగుతారో సంగతిపూర్వకంగా అది ఒకసారి గమనించడం. చెప్పినా కూడా దానికి ఇది కాకుండా ఏం తీసుకోవడానికి లేదన్నమాట, వేదార్థం తీసుకోవడానికి లేదు. కాబట్టి మహర్షి కపిల ఈ సిద్ధాంతం ఎప్పటి నుంచో అలా ప్రస్తావిస్తూ వస్తే అందుకే ఖండించాల్సి వచ్చిందన్నమాట. మహర్షి కపిల మహర్షి కూడా ఆ రకంగా చెప్పాల్సి వచ్చిందన్నమాట. కాబట్టి ఇది దేశకాల పరిస్థితిని బట్టి అలా చెప్పబడింది. సో అది అవివేకవంతులు అలా దాన్ని అలా తీసుకుంటారు. వాస్తవం అది కాదని చెప్పి ఇక్కడ మనం ప్రస్తావించుకున్నామండి. ఇలా చెప్పిన తర్వాత ఇదే విషయాన్ని ఇంకోటి, సరే ఇది బ్రహ్మ కాదు అంటే బ్రహ్మ యొక్క అంశం కాదు, జీవాత్మ ప్రకృతి కూడా కాదు. మరి ఈ ప్రకృతి జీవాత్మ ఇవన్నీ ఏదో ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ప్రకృతి ఏదో కనిపిస్తుంది కదా, ఈ ఎలా ఉత్పన్నమైంది, ఆత్మం కాలే అంటాం. అంటే జగత్ ఉత్పత్తి కారణం ఏంటి? బ్రహ్మాత్మన కిం ఉపాదనత్వేన అథవా భిన్న రూపేణ. అంటే ఈ శృతిలో భవతు శృతి సృష్టి రచనాపరః అంటే ఇప్పుడు ఇదం ఏక ఏవ అగ్ర ఆసీత్ అని చెప్పావు కదా, ఈ పరమాత్మ ముందు సక్రియంగా ఉండేవాడు, ఈ సృష్టి రచించాలని చెప్పాడు. బాగానే ఉంది, సృష్టి రచించే విషయంలో ఈ మంత్రం తీసుకున్నాము. కానీ జగత్ కారణత్వం, ఈ జగత్కి కారణం ఎవరు? ఈ జగత్ ఉత్పత్తికి కారణం ఎవరు? బ్రహ్మణ లేంటి తత్వం ఉందా? కిం ఉపాదనత్వేనా, పరమాత్మ యొక్క అంశం ఏంటి? పరమాత్మ ఉపాదన కారకంగా ఉంటాడా, నిమిత్త కారకంగా ఉంటాడు? ఎవరు ఇక్కడ జగత్తు నిమిత్త కారణం అంటే జగత్ కారణత్వంలో ముఖ్య అంశం ఏంటి అనే విషయాన్ని నెక్స్ట్ ప్రస్తావన జరుగుతుంది. అదంటే చూద్దాం. అస్తు. సో ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి, లేదంటే మనం తర్వాత చూద్దామండి. అస్తు. సో మంత్రపాఠ ఏమైనా సందేహాన్ని తర్వాత చూద్దాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ప్రణామముని. నమస్తే.